విదేశాలలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరు ఉంది, కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే కళ్ళు తేలేసే పరిస్థితి ఉంది, కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంది. అందుకే శ్రీనివాస్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన, కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో కాలుష్య రహిత నగరమే కాదు, సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి, ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండాలి. పేదలు చదువుకునే పాఠశాలల్లో కూడా మార్పు రావాలి. ఒక నాణ్యమైన విద్యను పేదల పిల్లలకు అందించాలంటే ఒక మంచి స్కూల్స్ నిర్మాణం జరగాలి. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే కాదు, వర్షాలు వస్తే నీళ్లు చెరువులలో ఉండాలి, నాలల ఆక్రమణ తొలగాలి. ఈరోజు అన్నీ మనం ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పిన వారు ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని, ఈ పనులను మొదలుపెట్టిండు. మన నగరం రాబోయే రోజుల్లో, రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచంతోనే 2034 ప్రపంచమంతా హైదరాబాదు నగరానికి చూడడానికి రావాల్సిందే. మనం నిర్మించుకోబోయే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలి. ప్రపంచంలో ఉండే సాంకేతిక నైపుణ్యము అన్ని రకాల విభాగాలు అక్కడి నుంచి పనిచేస్తాయి. ఆనాటి ముఖ్యమంత్రులు లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది. ఒకప్పుడు వటినాగులపల్లికి పోవాలంటే ఊరు, గంగాధర్ చెప్పాలి రోడ్డు, వాళ్ళు ఊరికి పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీ వాళ్ళు లోపలికి కూడా రానిచ్చేది కాదు, అడవులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే. మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది, విశ్వనగరం అయింది. మనం విస్తరించుకుంటే, మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది, మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎవరైనా ఈ అభివృద్ధికి అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా, అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు. ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి. అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే. అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి. వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి. ఏది ఏమైనా శ్రీనివాస్ రెడ్డి గారిని అభినందిస్తూనే ఈ 39 కార్యాలయాలను 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చబోతున్నాడు. జూన్ 2, 2026 నాటికి ఈ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి తెలంగాణకు మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల ఈ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను మీరు డెడికేట్ చేయాలా. మీరు డెడికేషన్తో పూర్తి స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు రాత్రి పనిచేస్తారా, పొద్దున్నే 4 గంటలకు లేచి పనిచేస్తారా, అర్ధరాత్రి 12 వరకు పనిచేస్తారా నాకు తెలియదు. ఈ 11 కార్యాలయాలను అపర్ణ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళని పట్టుకొని 11 కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా, మా శ్రీధర్ బాబు గారికి భయం లేకుండా కార్యాలయాలు నిర్మించే బాధ్యత మీదే. ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలయం నిర్మించుకుంటే వాళ్లకు పేరు వస్తుంది. రేపు పొద్దుగాల ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు అపర్ణ సంస్థ ఒక మంచి కార్యాలయాన్ని ప్రభుత్వానికి నిర్మించింది అని చెప్పుకుంటారు. ఈ 11 కార్యాలయాలకు 11 మందిని మంచి స్పాన్సర్స్ని చూడండి. ప్రభుత్వం నుంచి భూమి మీ చేతుల్లోనే ఉంది, భూమి మీరు ఇవ్వండి, నిధులు వాళ్ళు ఇస్తారు, అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తారు. అన్నీ నిర్మించి 2026 జూన్ 2 లోపల ఈ 11 కార్యాలయాలు మీరు నిర్మిస్తారని, నిర్మించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.